గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ కనిష్క. మనం ఈరోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి 22-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కొన్ని గంటల ముందే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. వీరు 4వ బడ్జెట్, అంటే నిర్మలా సీతారామన్ గారికి ఈ బడ్జెట్ 4వ బడ్జెట్ కావున ఈమె మహిళ కాబట్టి 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. మరి మొదటి మహిళ ఎవరు? బడ్జెట్ ప్రవేశపెట్టబడినటువంటి మొదటి మహిళ ఇందిరాగాంధీ. మొదటి మహిళ ఇందిరాగాంధీ గారు. సో వీరు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడే బడ్జెట్ను ప్రవేశపెట్టడం అంటూ జరిగింది. తర్వాత రెండవ లేడీ ఎవరయ్యా అంటే నిర్మలా సీతారామన్. ఈమె 4 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందిరాగాంధీ ఒక్కసారే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ని 1947వ సంవత్సరంలో షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టడం అంటూ జరిగింది. ఇది మొట్టమొదటి భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎప్పుడయ్యా అంటే 1947లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇంతవరకు చూసినట్లయితే అత్యధిక సార్లు బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు? సో మొరార్జీ దేశాయ్ 10 సార్లు. మొరార్జీ దేశాయ్ వీరు 10 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం అంటూ జరిగింది. వీరి తర్వాత చూసినట్లయితే చిదంబరం గారు, వీరు 9 సార్లు బడ్జెట్ని, చిదంబరం 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం అంటూ జరిగింది. అంటే అత్యధిక సార్లు ప్రవేశపెట్టినటువంటి వారు మొరార్జీ దేశాయ్. ఎన్నిసార్లు వీరు పెట్టారయ్యా అంటే 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. వారి తర్వాత చూసినట్లయితే చిదంబరం గారు 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అంటూ జరిగింది. మరి ఈ బడ్జెట్ అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏంటయ్యా అంటే 2022-23వ సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్. మరి ఈ బడ్జెట్ అనేటువంటి మాట భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేదండి. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనేటువంటి మాటను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 112లో ఏమని ఉందయ్యా అంటే యాన్యువల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంది. సో ఆర్టికల్ 12 సేస్ యాన్యువల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే వార్షిక వ్యయ ఆదాయాల మదింపు పట్టిక. ఇది మన రాజ్యాంగంలో బడ్జెట్ అనేటువంటి పదం ఉండేటువంటి చోట ఉండేటువంటిది ఏంటయ్యా అంటే వార్షిక వ్యయ ఆదాయ మదింపు పట్టిక అంటున్నారు. మరి బడ్జెట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే భౌగటి అనేటువంటి పదం నుంచి వచ్చింది. భౌగట్టి అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ భౌగటి అంటే అర్థం ఏంటయ్యా అంటే తోలు సంచి, లెదర్ బ్యాగ్ అని అర్థం. సో తోలు సంచి అన్నటువంటిది దీని యొక్క అర్థము. ఈ భౌగటి అనేటువంటి పదం నుంచే వచ్చింది. ఈ పదం ఫ్రమ్ లాటిన్ వర్డ్. బడ్జెట్ అనేది లాటిన్ పదమైనటువంటి భౌగటి నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటయ్యా అంటే తోలు సంచి. మరి మన భారత రాజ్యాంగంలో దీని యొక్క ప్రస్తావన ఏముందయ్యా అంటే ఆర్టికల్ 112లో వార్షిక వ్యయ ఆదాయాల మదింపు పట్టిక అని ఉంది. అంటే బడ్జెట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ డిస్కషన్ అబౌట్ ది గవర్నమెంట్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. అంటే వ్యయము ఆదాయాల్ని రెండింటిని మదించి చెప్పేటువంటి పట్టికనే మనం బడ్జెట్ అంటున్నాం. బడ్జెట్ అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి పత్రము. ఊహాజనితం అంటే రాబోయే సంవత్సరానికి భారతదేశానికి ఆదాయం ఇంత ఉండొచ్చు, వ్యయాలు ఇంత ఉండొచ్చు, దాని యొక్క వృద్ధి ఇంత ఉండొచ్చు అని అంచనా వేసి ఊహించుకొని అంచనా వేసేటువంటి ఒక ఊహాజనితమైనటువంటిది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందయ్యా అంటే ఏప్రిల్ 1, 2022 నుండి ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు బడ్జెట్ అనేటువంటి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు అమలులో ఉంటుంది. అందుకే మనం ఏమంటున్నాం, బడ్జెట్ అనేటువంటిది రాబోయే కాలానికి ఊహాజనితమైనటువంటి ఆదాయాలను వ్యయాలను మదించేటువంటి ఒక పట్టిక అని చెప్తూ ఉన్నాం. సో మరి
ఈ విధంగా చూసినట్లయితే ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి దాంట్లో మరి నిర్మలా సీతారామన్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేశారయ్యా అంటే 9.2% వృద్ధిని అంచనా వేశారు. మరి భారతదేశం యొక్క వృద్ధి సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి బడ్జెట్లో సర్వేలో వృద్ధి రేటును అంచనా వేయడం అన్నటువంటిది ఆనవాయితీగా వస్తుంటుంది. మనం దీన్ని చూస్తున్నాం. ఎంత వృద్ధి రేటు అంచనా వేస్తున్నారు, వృద్ధిని అంచనా ఎంత వేస్తున్నారయ్యా అంటే 9.27% అనేటువంటి దాన్ని వృద్ధిని అంచనా వేస్తున్నారు. అంటే రాబోయే సంవత్సరం అయినటువంటి ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు భారతదేశం యొక్క వృద్ధి ఎంత ఉంటుందయ్యా అంటే 9.27% ఉండవచ్చునని అంచనా వేస్తూ ఉన్నారు. ఇది అంచనా మాత్రమే. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్థిక అంశాలను అంచనా వేయడం అన్నటువంటి జరుగుతుంది. అందుకే మీకు బడ్జెట్ పత్రాల్లో ఫస్ట్ ఎస్టిమేషన్, సెకండ్ ఎస్టిమేషన్, థర్డ్ ఎస్టిమేషన్ అండ్ ఫైనల్ ఎస్టిమేషన్ అని ఉంటాయి. భారతదేశం యొక్క వృద్ధి రేట్ ఎంత అయ్యా అంటే 9.27%గా చూస్తున్నారు. ఇక రాబోయే 25 సంవత్సరాల కొరకు భారతదేశం అంటే రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని సమగ్రమైనటువంటి రూపకల్పన చేస్తూ కేంద్ర ప్రభుత్వం 7 అంశాల మీద దృష్టి పెట్టింది. అంటే రాబోయే 25 సంవత్సరాలలో 7 అంశాలను ప్రధానంగా అభివృద్ధి చేయాలి. ప్రత్యేకంగా 7 అంశాలపైన దృష్టి. ఈ 7 అంశాలు ఏంటి అన్నటువంటి వాటిని చూద్దాం. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 7 అంశాలను దృష్టి చేసింది. ఇందులో చూసినట్లయితే సమ్మిళిత వృద్ధి. సో నంబర్ 1 సమ్మిళిత వృద్ధి. రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం అనుకున్న విధంగా వేగవంతంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ 7 అంశాలను మనం సాధించాల్సి ఉంది. ఈ 7 అంశాల మీద మనం దృష్టి పెట్టాల్సి ఉందని ఈ బడ్జెట్ తెలియజేస్తుంది. సో అందులో మొదటిది సమ్మిళిత వృద్ధి అంటున్నారు. ఇక రెండవ దాన్ని చూసినట్లయితే ఉత్పాదకత పెంపు. ఉత్పాదకత పెంపు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, చాలామంది బడ్జెట్ అంటే గణాంకాలు మాత్రమే చదువుతున్నారు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు గణాంకాలతోనే సరిపోదు. ఇక్కడ రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం అభివృద్ధికి ఈ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి చర్యలు ఏంటి అని అడుగుతారు. ఈ 7 చర్యల్ని ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఈ 7 అంశాలని దృష్టిలో ఉంచుకోండి. ఈ 7 అంశాల్లో మొదటిది ఏంటి? సమ్మిళిత వృద్ధి. రెండోది ఏంటి? ఉత్పాదకతను పెంచడం. మూడో దాన్ని చూసినట్లయితే సూర్యోదయ అవకాశాలు. అంటే రైజింగ్ ఏవైతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇంకోటి ఉన్నాయి కాబట్టి సన్ రైజింగ్ ఛాన్సెస్ అంటున్నారు, సూర్యోదయ అవకాశాలు అని. ఇక మూడో అంశం అయిపోయింది. ఇక నాలుగో అంశాన్ని చూసినట్లయితే శక్తి పరివర్తన. శక్తి పరివర్తన. సో ఐదో అంశం చూసినట్లయితే వాతావరణ చర్యలు, పెట్టుబడులు, ఫైనాన్సింగ్. వాతావరణ చర్యలు. 6 పెట్టుబడులు. 7 వాతావరణానికి సంబంధించినటువంటి చర్యలు ఆర్ సో పెట్టుబడులు, ఫైనాన్సింగ్. ఇవి 7 అంశాలు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి అంశాలు. సో ఈ 7 అంశాలను ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారంటే రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం గణనీయమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని చవి చూడాలి అంటే అనుసరించాల్సినటువంటి అంశాలు ఏవి, ఏ అంశాల మీద దృష్టి పెడితే భారతదేశం రాబోయే 25 సంవత్సరాల్లో వృద్ధి సాధిస్తుంది అంటే సమ్మిళిత వృద్ధి, ఉత్పాదకత పెంపు, సూర్యోదయ అవకాశాలు, శక్తి పరివర్తన, వాతావరణ చర్యలు, పెట్టుబడులు, ఫైనాన్సింగ్ అన్నటువంటి 7 అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని ఈ బడ్జెట్ మనకు తెలియజేస్తుంది. ఇక పోతే ఈ బడ్జెట్ గురించి మనం చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్ ప్రయోజనకరంగా ఉండడం కొరకు ఈ క్యాపిటల్ అమౌంట్ నుంచి కూడా కొంత డిస్కస్ చేస్తుంది. తర్వాత ఈ బడ్జెట్లో మనం ముఖ్యంగా చెప్పుకునేటువంటిది ఏంటయ్యా అంటే కేన్ బెట్వా నదుల సంగమం. కేన్ బెట్వా ఈ 2 నదులను
అనుసంధానం చేయడం కొరకు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. దాదాపుగా 14 ఏళ్ల కిందటనే ఈ అనుసంధానం అన్నటువంటిది మొదలైంది. అయినప్పటికీ దీనికి 44,605 కోట్ల రూపాయల ఖర్చుతో కేన్ బెట్వా అనుసంధాన ప్రక్రియ అన్నటువంటి దాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇకపోతే డిజిటల్ బ్యాంకింగ్ అన్నటువంటి విషయానికి వస్తే, డిజిటల్ బ్యాంకింగ్ని నిరంతరం ప్రోత్సహించాలని ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. దానికై 75 జిల్లాలలో 75 డిజిటల్ బ్యాంకింగ్ కార్యక్రమాలు, అంటే 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. సో డిజిటల్ బ్యాంకింగ్ కొరకు ఏం చేస్తున్నారు? డిజిటల్ బ్యాంకింగ్ కొరకయ్యా అంటే దేశం మొత్తం మీదుగా 75 జిల్లాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్ని ఎంపిక చేశారయ్యా అంటే 75 జిల్లాలను ఎంపిక చేశారు. ఈ 75 జిల్లాలలో 75 బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. 75 బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక చూసినట్లయితే ప్రత్యేకంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కొరకు కూడా నిధులను తీసుకొని వస్తున్నారు. ఇక చూసినట్లయితే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి దాని గురించి మనం ఈ బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. దాని గురించి ఒక 2 ముక్కలు మనం డిస్కస్ చేద్దాం. మరి ఏంటి ఎమర్జెన్సీ గ్యారంటీ స్కీమ్? ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ సో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. అరే ఈ పథకం ఏంటయ్యా అంటే మార్చి 23 వరకు దీన్ని పొడిగించడం జరుగుతుంది. ఎప్పటి వరకు దీన్ని పొడిగించారయ్యా అంటే మార్చి 2023 వరకు పొడిగించారు. ఈ పథకాన్ని ఏం చేసిందయ్యా అంటే ఈ బడ్జెట్లో దీన్ని పొడిగించడం అన్నటువంటిది జరిగింది. మరి 5 లక్షల కోట్ల మొత్తాన్ని కవర్ చేయడం కొరకు, 5 లక్షల కోట్ల మొత్తాన్ని కవర్ చేయడం కొరకు గ్యారంటీ కవర్ను 50,000 కోట్ల రూపాయల వరకు విస్తరించింది. 50,000 కోట్ల రూపాయల వరకు గ్యారంటీని విస్తరించింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని అంచనా వేస్తుంది. 10.68 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇది జీడిపిలో దాదాపుగా 4.1%. సో ప్రభావవంతమైన మూలధన వ్యయాన్ని తీసుకుంటున్నారు. మూలధన వ్యయం, మరి ఈ మూలధన వ్యయాన్ని ఎంత తీసుకుంటున్నారయ్యా అంటే 10.68 లక్షల కోట్లు, 10.68 లక్షల కోట్ల రూపాయలుగా మూలధన వ్యయాన్ని తీసుకుంటున్నారు. ఈ మూలధన వ్యయం జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఉందయ్యా అంటే 4% ఉంది. సో జీడిపిలో ఇది ఎంత పర్సెంటేజ్ ఉందయ్యా అంటే దాదాపుగా 4.1%, 4.1% ఉంది. మూలధన వ్యయము ఈ బడ్జెట్లో 10.68 లక్షల కోట్లుగా తీసుకోవడం జరిగింది. దీన్ని జీడిపిలో 4.1%గా తీసుకోవడం జరిగింది. ఇక సౌర విద్యుత్కి సంబంధించినటువంటి అంశాలని మనం తీసుకుంటే ఈ ప్లాంట్ స్థాపిత సామర్థ్యాన్ని పెంచాలని 2030 నాటికి టార్గెట్ చేసుకున్నారు. 2030 నాటికి 280 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని పెంచేటట్లుగా తీసుకున్నారు. సో 2030 సంవత్సరం నాటికి సౌర అంటే ఏదైతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి విద్యుత్ ఉందో, సౌర సామర్థ్యం ఉందో దాన్ని తీసుకుంటున్నారు. ఎంత తీసుకుంటున్నారయ్యా అంటే 280 గిగాబైట్లు, 280 గిగావాట్ల సామర్థ్యాన్ని, వాట్లు అనేటువంటివి కరెంటు కొలుస్తారండి, కరెంటుని వాట్లలో కొలుస్తారు, గిగావాట్లు అంటున్నారు. ఎన్ని గిగావాట్లు? 280 గిగావాట్ల సామర్థ్యాన్ని తీసుకుంటున్నారు. ఏంటి? సౌర విద్యుత్ సామర్థ్యాన్ని, ఇంత సౌర విద్యుత్ సామర్థ్యాన్ని తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక
తర్వాత మనం గమనించినట్లయితే భారతదేశం పర్టికులర్గా 2023 ఆర్థిక సంవత్సరం మొత్తం పెట్టుబడుల్లో చూసినట్లయితే సో రాష్ట్రాలకు ఎంత సహాయం చేస్తున్నారయ్యా అంటే 1,00,000 కోట్ల రూపాయలని రాష్ట్రాలకు సహాయం చేయడానికి ఉత్ప్రేరకంగా తీసుకుంటున్నారు. ఇక పన్నుల ప్రతిపాదన విషయానికి వచ్చినట్లయితే నిర్మలా సీతారామన్ చెల్లింపుదారుల కోసం కొత్త పన్ను నియమాల్ని ప్రకటించడం అన్నటువంటిది జరిగింది. అంటే పన్ను స్లాబ్లను మార్చడం, కొత్త పన్ను నియమాన్ని ప్రకటించడం జరిగింది. పన్ను చెల్లింపుదారుడు సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన 2 సంవత్సరాల లోపు కూడా పన్ను చెల్లించేటువంటి విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతూ ఉంది. ఇకపోతే క్రిప్టో కరెన్సీ, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఏంటయ్యా అంటే క్రిప్టో కరెన్సీ. సో ఈ క్రిప్టో కరెన్సీ, దీన్ని డిజిటల్ ఆస్తులు అంటున్నారు క్రిప్టో కరెన్సీని. ఈ డిజిటల్ ఆస్తుల బదిలీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం పైన 30% పన్ను విధించడం అన్నటువంటిది జరిగింది. అదే లావాదేవీల మీద 10% పన్ను విధించబడుతుంది. అంటే క్రిప్టో కరెన్సీ మీద వచ్చేటువంటి ఆదాయం, క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చే ఆదాయం మీద ఎంత శాతం పన్ను విధిస్తున్నారయ్యా అంటే 30% పన్ను, 30% పన్ను విధిస్తున్నారు. ఇక దీనికి వచ్చేటువంటి లావాదేవీల పైన, అంటే ఆదాయం మీద అయితే 30% పన్ను, లావాదేవీలు జరిగినాయి కాబట్టి సో ఈ లావాదేవీల మీద 10%, 10% పన్ను. ఈ లావాదేవీల మీద 10%, సారీ 1% లావాదేవీల మీద 1% పన్ను అన్నటువంటి దాన్ని విధించడం జరిగింది. 1% ఆఫ్ ది ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ దట్ వన్. ఇకపోతే కార్పొరేట్ సర్ఛార్జీలను 12% నుంచి 70% తగ్గించడం అని జరిగింది. కార్పొరేట్ పన్ను ట్యాక్స్ల విషయానికి వస్తే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్పొరేట్ పన్ను తగ్గించబడింది. సో కార్పొరేట్, ఇది ఎందుకు కార్పొరేట్ గురించి మనం డిస్కస్ చేయాల్సిందంటే భారతదేశానికి అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చినటువంటి రంగాలలో కార్పొరేట్ రంగం అన్నటువంటిది ప్రముఖంగా ముందు వరుసలో ఉండేటువంటి రంగం. అందుకోసమే కార్పొరేట్ సర్ఛార్జీల విషయంలో 12% నుంచి 7% తగ్గించారు. కార్పొరేట్ సర్ఛార్జీలను 12% ఉంటే దానిలను 7% తగ్గించడం అంటూ జరిగింది. ఎంతకు తగ్గించారు? 12% నుంచి 7% తగ్గించారు. దేన్ని తగ్గించారు? కార్పొరేట్ సర్ఛార్జెస్లను తగ్గించడం అన్నటువంటిది జరిగింది. ఇక స్టార్టప్ల కోసం చూసినట్లయితే పర్టికులర్గా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పన్ను ప్రయోజనాలను స్టార్టప్ల విషయంలో వరుసగా 3 సంవత్సరాలు ఎలాంటి మార్పులు లేకుండా సో అలాగే అనుసరించి వాటికి అదనంగా మరో సంవత్సరం పొడిగించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక చూసినట్లయితే జిఎస్టీ వసూళ్లు ఎంత ఉన్నాయి అన్నటువంటి విషయం మనం మాట్లాడుకోవాలి. మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని చూసినట్లయితే 15% ఆఫ్ 15% విధించబడింది. అంటే క్యాపిటల్ గెయిన్స్ అంటారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, వీటి ద్వారా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం 15% పన్ను, దీని మీద వచ్చేటువంటి ఆదాయం మీద 15% పన్ను విధించబడింది. మరి జనవరి 22వ నెలలో, సో అంటే 22వ సంవత్సరం జనవరి అంటే గడిచినటువంటి నెలల్లో ఎంత జిఎస్టీ వసూలు అయ్యిందయ్యా అంటే 1,40,986 కోట్లుగా మనకు జిఎస్టీ వసూలైనట్లుగా చెప్తున్నారు. ఎప్పుడు? జనవరి 22 నాటికి, జనవరి 2022 నాటికి జిఎస్టీ వసూళ్ళు ఎంత ఉన్నాయ్యా అంటే దాదాపుగా 1,40,986 కోట్లుగా జిఎస్టీ ఎంత వసూలు అయ్యిందయ్యా అంటే 1,40,986 కోట్లుగా జిఎస్టీ వసూలైనట్లుగా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లోటు వ్యయము, మనం చేసేటువంటి వాటిల్లో ఎంత లోటు ఉంది. ఈ ప్రభుత్వము బడ్జెట్లో లోటు విషయం కూడా డిస్కస్ చేస్తుంది. మరి ఈ లోటు వ్యయం ఎంత ఉంది, దీని పరిస్థితులు ఏంటి అన్నటువంటి దాన్ని చూద్దాం ఒక్కసారి. మరి మన వ్యయంలో
ఏమేం లోటు ఉంది, అసలు లోటు అంటే ఏంటంటే బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆదాయం రాకపోతే దాన్ని లోటుగా చెప్తారు. బడ్జెట్లో మనం చేసినటువంటి ఆదాయము వస్తే దాన్ని సంతులిత బడ్జెట్ అంటారు. అంటే వ్యయాలు ఆదాయము రెండు సమానంగా ఉంటే సంతులిత బడ్జెట్ అంటారు. వ్యయం అధికంగా ఉండి ఆదాయం తక్కువగా ఉంటే లోటు బడ్జెట్ అంటారు. సో ఆదాయం అధికంగా ఉండి వ్యయం తక్కువగా ఉంటే సర్ప్లస్ మిగులు బడ్జెట్ అని చెప్తారు. ఇక మనకు చూస్తే వ్యయము ఆల్వేస్ లోటే, ఇప్పుడు కూడా లోటుని వ్యయంలో లోటునే చూపిస్తున్నాం. ఈ బడ్జెట్ కూడా వ్యయంలో లోటును చూపిస్తుంది. 2025-26 నాటికి చూసినట్లయితే జీడిపిలో 4.5% ద్రవ్య లోటు ఉంటుందని చెప్తుంది. సో ఎప్పటికంటే ఇదంతా 2025-26 సంవత్సరానికి జీడిపిలో ఎంత శాతం లోటు ఉంటుందయ్యా అంటే 4.5% ద్రవ్య లోటు ఉంటుంది. సో 2025-26 సంవత్సరానికి కాను జీడిపిలో 4.5% ద్రవ్యలోటు ఉంటున్నట్లుగా ఈ బడ్జెట్ తెలియజేస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే 2022-23 సంవత్సరానికి చూసినట్లయితే అంటే నడుస్తున్న సంవత్సరానికి చూసినట్లయితే జీడిపిలో 6.4% ఆర్థిక లోటు ఉంది. సో జీడిపిలో 6.4% ఆర్థిక లోటు ఉంది. సో ఆర్థిక లోటు ఎంత ఉందయ్యా అంటే 6.4% ఉంది. ఇక అదేవిధంగా చూసినట్లయితే జీడిపిలో సవరించినటువంటి ద్రవ్యలోటు మనం చూసినట్లయితే ఎంత ఉందయ్యా అంటే 6.9, 6.9 సవరించినటువంటి ద్రవ్యలోటు 6.9. ఇది ఏ సంవత్సరానికి ఉందయ్యా అంటే 22-23 సంవత్సరానికి. సో 22-23 సంవత్సరానికి జీడిపిలో సవరించిన ద్రవ్యలోటు 6.9%గా నమోదైంది. సో మరి ప్రస్తుత సంవత్సరం అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 4% ఆర్థిక లోటును ప్రభుత్వం అనుమతించడం జరిగింది. ఇక రాష్ట్రాలకు కేటాయించబడినటువంటి సాధారణ రుణాలపై కూడా గడిచిన 50 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా వడ్డీ రహిత రుణాలను కూడా ఇవ్వాలని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక పోస్ట్ ఆఫీసుల విషయానికి వస్తే 1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో 100% కోర్ బ్యాంకింగ్ సిస్టాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటున్నారు. ఈ కోర్ బ్యాంకింగ్ సిస్టాన్ని ఎక్కడ తీసుకొస్తున్నారయ్యా అంటే పోస్ట్ ఆఫీసుల్లో తీసుకొని వస్తారు. పోస్ట్ ఆఫీసుల్లో ఈ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని తీసుకున్నారు. మొత్తం దేశమంతా ఎన్ని పోస్ట్ ఆఫీసుల్లో తీసుకొస్తున్నారయ్యా అంటే 1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో తీసుకొస్తున్నారు. 1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో 100% కోర్ బ్యాంకింగ్ తీసుకొస్తున్నారు. 100% కోర్ బ్యాంకింగ్ దేశంలో ఎంపిక చేయబడినటువంటి 1.5 లక్షల పోస్ట్ ఆఫీసులలో 100% కోర్ బ్యాంకింగ్ అనేటువంటి దాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ విధంగా ఈ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ వల్ల రైతులకు మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. మరి మొత్తం 39.45 లక్షల వ్యయం ఉండొచ్చని, దానికి లోటు చూసినట్లయితే ఆర్థిక లోటు 6.8% ఉన్నట్లుగా అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. ఇక బడ్జెట్లో మనం విద్యారంగము, రైల్వే రంగము అంటే ప్రతి రంగంలో ఎంత ఉంది, స్లాబ్స్ ఎంత ఉన్నాయి అన్నటువంటిది చూడాలి. మనం ఇక్కడ కేవలం బ్రీఫ్ నోట్స్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. నేను నెక్స్ట్ మళ్ళీ రేపు ఎల్లుండిలో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని బడ్జెట్లో ఏ విధంగా ప్రతిపాదించారన్నటువంటి దాని గురించి డిస్కస్ చేస్తా. ఇకపోతే మౌలిక సదుపాయాలు అన్నటువంటి వాటి గురించి బడ్జెట్లో ఏం చెప్పారు. మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్లో అగ్రికల్చర్ చదవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదవాలి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి పథకం ఉంది. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుర్తించబడినటువంటి లబ్ధిదారులకు 80 లక్షల ఇల్లు పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. సో ఏ పథకం కింద? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీన్నే PM ఆవాస్
యోజన అంటున్నారు. దీన్నే పిఎం ఆవాస్ యోజన అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. దీంట్లో లబ్ధిదారులకు 80 లక్షల ఇళ్ళని కట్టిస్తున్నారండి. 80 లక్షల గృహ సముదాయాలను కట్టించడం అన్నటువంటి జరుగుతుంది. ఏ పథకం కింద? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద. ఇది ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల్లో భాగంగా చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండింటిని కలుపుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 60,000 ఇళ్లను లబ్ధిదారులుగా గుర్తించారు. అంటే కన్స్ట్రక్షన్ పూర్తయినటివేమో 80 లక్షల ఇల్లు, మరో 60 లక్షల ఇళ్లను చూసినట్లయితే మరో 60,000 ఇళ్లను చూసినట్లయితే ఐడెంటిఫై చేయడం, గుర్తించడం అన్నటువంటిది జరిగింది. ఇక దేశంలో 3.8 కోట్ల గృహాలకు కుళాయి నీటిని అందించినట్లుగా తెలియజేస్తున్నారు. అంటే తాగే నీరు కుళాయిల ద్వారా, అంటే మన తెలంగాణ భాషలో నల్లాలంటాం. సో ట్యాప్స్ ఏవైతే ఇంట్లో కుళాయిలు ఉన్నాయో ఈ కుళాయిల ద్వారా మనం చూసినట్లయితే 3.8 గృహాలకు 3.8 లక్షల గృహాలకు 3.8 కోట్ల గృహాలకు త్రాగునీరు అందించారు. 3.8 కోట్ల గృహాలకు కుళాయిల ద్వారా త్రాగునీరు అందించడం అన్నటువంటిది జరిగింది. సో దీనికై ఎంత డబ్బు కేటాయించారయ్యా అంటే 60,000 కోట్లు. ఈ త్రాగునీరు కోసము 60,000 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించడం అన్నటువంటిది జరిగింది. ఇక 2022-23 సంవత్సరంలో చూసినట్లయితే 80 లక్షల కుటుంబాలను ఈ పథకం కిందికి తీసుకురావడం జరిగింది. సో 80 లక్షల కుటుంబాలను ఈ పథకం క్రిందికి తీసుకురావడం జరిగింది. ఇది బడ్జెట్ మీద ఒక అనలైజేషన్. మన కనిష్క ఇన్స్టిట్యూట్ నుంచి ఫిబ్రవరి 12వ తేదీన గ్రూప్ 1కు సంబంధించినటువంటి డెమో అనేటువంటిది జరుగుతుంటుంది. ఈలోగా పాత ప్రశ్నపత్రాలని, బడ్జెట్ విశ్లేషణను, సర్వే విశ్లేషణను స్టెప్ బై స్టెప్ మీకు అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.